హలో అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్. అసలు బ్లౌజ్ కటింగ్ మొత్తానికే తెలియని వాళ్ళు, కొత్తగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళు, ఖాళీగానే ఇంట్లో ఉంటూ మన బ్లౌజులు మనం కుట్టుకోవాలి, ఒకసారి ట్రై చేస్తే పోలా అని అనుకునే వాళ్ళకి ఈ వీడియో అండి. సో కొత్తగా ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ ఇవ్వండి. టేప్ సహాయం లేకుండానే నేను ఈ కొలత బ్లౌజ్ తీసుకున్నాను. మన దగ్గర ఇంట్లో ఒక స్కేల్ ఉంటుంది కదా, ఒక స్కేల్, అలాగే మార్కర్, స్కెచ్ ఉంటే స్కెచ్, ఇలా ఒక సీజర్ తీసుకోవాలన్నమాట. సీజర్ అంటే కత్తెర అనమాట. సో చూడండి, ఇదైతే కొలత బ్లౌజ్. మన బ్లౌజ్ మనం ఒక్కసారి ఇలా తీసుకొని చూసుకోవాలి. చూడండి, హుక్స్ పార్ట్, కాజా ప్లేసు, ఈ షేప్ బెల్ట్, ఫ్రంట్ డాట్స్, బ్యాక్, ఇవన్నీ మనము ఒకసారి చూసుకోవాలన్నమాట. చూసుకున్న తర్వాత మన దగ్గర పేపర్ ఉంటుంది కదా, ఫోల్డింగ్ ఉన్న సైడ్ మన సైడ్ పలుచుకోవాలి, ఆపోజిట్ సైడు విడివిడిగా ఉండాలన్నమాట. మనం క్లాత్ పైన పెట్టినా అలాగే చేయాలి. నేనైతే కట్ చేసేటప్పుడు ఒకటే సైడ్ కట్ చేశాను. సో చూడండి, కిందికి మనకు చేతిలో 1 ఇంచ్ ఉంటుంది చూడండి, ఫింగర్లో ఆ 1 ఇంచ్ గ్యాప్తో ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసేయాలి. ఇప్పుడు కొలత బ్లౌజ్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా నడుమును ఇలా 4 మడతలుగా చుట్టేసుకొని ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇలా కొలుచుకోవాలన్నమాట. కరెక్ట్ ఎక్కడ వరకు వచ్చింది మనం గీసుకున్న గీతకు అక్కడ వరకు ఇలా మార్క్ వేసుకోవాలి. ఒక మార్క్ వేసుకున్నాను కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే, మనం బ్యాక్ పార్ట్లో ఇలా షోల్డర్కి నిటారుగా 2 టక్స్ పెట్టుకుంటాం కదా, వాటి కోసం మనము ఇలా క్లాత్ అనేది, అంటే మనం మా మెజర్మెంట్స్ అనేటివి ఇలా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. వాటిని మలిపేసి కుడితే అలా బ్యాక్ టక్స్ వస్తాయి. తర్వాత ఒక మార్క్ వేసుకున్న తర్వాత సైడ్ జాయింట్లోకి ఇక్కడ చూడండి, సైడ్ జాయింట్లు ఎంత ఉన్నాయి, 2 ఇంచెస్ ఉన్నాయి. సో 2 ఇంచెస్ మార్క్ అనేది ఇలా వేసాను. ఇప్పుడు ఏం చేయాలంటే, బ్లౌజ్ హైట్ చూడాలి. చూస్తున్నారు కదా, బ్లౌజ్ని ఇలా బ్యాక్ సైడ్ హైట్ చూసుకోవాలి, ఎప్పుడు ఫ్రంట్ సైడ్ చూడొద్దు. బ్లౌజ్ హైట్ చూసుకోవాలంటే ఇలా బ్యాక్ షోల్డర్ మిడిల్లో పట్టేసుకొని ఆ మిడిల్కి నిటారుగా ఉన్న క్లాత్ని మాత్రమే ఇలా పట్టేసుకొని లాగొద్దు అనమాట, ఎక్కువ లాగకూడదు. కరెక్ట్గా పట్టేసుకొని ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఒక మార్క్ వేసి ఎక్స్ట్రా 1/2 ఇంచ్ పైకి ఒక మార్క్ వేయాలి. చూస్తున్నారు కదా, ఇలా మార్క్ వేసి ఈ మార్క్ని నిటారుగా స్కెచ్ సహాయంతో ఇలా పొడవుగా గీసేయాలి. సో చూడండి, ఇలా గీసేయాలి. సో ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే, మన దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ని రివర్స్గా చేసి పట్టుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా రివర్స్గా చేస్తే మీకేం తెలుస్తుందంటే, ఈ కుట్లు అనేటివి ఎక్కడెక్కడ ఉన్నాయనేటివి కరెక్ట్గా కనిపిస్తుంది అనమాట. సో రివర్స్గా చేసి ఇలా సైడ్ జాయింట్లు నిటారుగా పట్టేసుకొని ఇలా అయితే పరుచుకోండి. ఫస్ట్ ఇలా పరుచుకున్న తర్వాత చూస్తున్నారు కదా, కరెక్ట్ మనకు కుట్లు ఎక్కడెక్కడ ఉన్నాయనేటివి అర్థమవుతుంది కదా. సో మన బ్లౌజ్ని ఇలా ఫ్రంట్లో పెట్టుకుంటే మనకేంటంటే కరెక్ట్గా తెలియదన్నమాట, కుట్లు ఎక్కడి వరకు ఉన్నాయనేది. ఇలా రివర్స్ చేసుకున్నామంటే నీట్గా తెలిసిపోతుంది. చూడండి, బ్యాక్ గల్ల కింద 1 ఇంచ్ వదిలేసి ఎక్కడి వరకు ఉందో అక్కడ ఒక మార్క్, ఇక్కడ షోల్డర్ స్టార్టింగ్ మార్క్ వేశాను. ఎక్స్ట్రా కుట్ల కోసం క్లాత్ వదిలేయాలి కాబట్టి 1/2 ఇంచ్ మార్క్ వేశాను. షోల్డర్ ఎండింగ్ హ్యాండ్ స్టార్ట్ అయ్యే ప్లేస్లో ఒక మార్క్, స్టార్ట్ అయిన తర్వాత మనం కుట్లు వేస్తాం కదా, 1/2 ఇంచ్ గ్యాప్తో ఒక మార్క్ వేశాను. అలాగే చూడండి, సైడ్ జాయింట్లు, ఈ చేతి రౌండ్ చంక డౌన్ అంటారు, ఈ సైడ్ జాయింట్లు అనేటివి మనము బ్యాక్ టక్స్ పెట్టుకున్నాం కదా, ఆ టక్స్ కోసం మార్క్ 1 ఇంచ్ వదిలేసాం కదా, అక్కడ నుంచి పట్టుకొని నిటారుగా పెట్టుకోవాలి. ఇలా క్రాస్గా పెట్టుకోవద్దు, స్ట్రెయిట్గా పెట్టేసుకొని ఆ కుట్ట అనేది ఎక్కడ ఉందో అక్కడ ఒక మార్క్ వేసుకోవాలి. ఎక్స్ట్రా కుట్ల కోసం మార్క్ పైకి వేసుకోవాలన్నమాట, కిందికి వేసుకోవద్దు. సో ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నిటిని కలిపేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ అయితే వేసుకోండి. చూడండి, వీటన్నిటిని నీట్గా ఇలా అయితే కలిపేస్తున్నాను. సో ఎప్పుడైనా మీ దగ్గర కొలత బ్లౌజ్ ఉంటే సరిపోతుంది. మీరు డైరెక్ట్గా క్లాత్ పైన పెట్టి కట్ చేయకుండా ఒకసారి ఇలా పేపర్ పైన నేర్చుకున్నారంటే, ఇదే పేపర్ని తీసుకెళ్ళి క్లాత్ మీద పెట్టి
ఈజీగా మనం కట్ చేసుకోవచ్చు అనమాట. సో చూడండి, చేతి ఇక్కడ గల్లా రౌండ్ అనేది నేను నా దగ్గర ఉన్న గాజు, నా దగ్గర కర్వ్ స్కేల్ కూడా ఉంది. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళ దగ్గర ఏది ఉండదు కాబట్టి మీ దగ్గర ఈ గాజే కాకుండా ఇంకా ఇంట్లో మనం తినే గిన్నెలు ఉంటాయి చూడండి, వాటితో కూడా కర్వ్ అనేది తీసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ చంక రౌండ్ కూడా 1 ఇంచ్కు ఇంకా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ వేసుకోవాలి. 1.5 ఇంచ్ ఈ మూల ఉంది చూడండి, చేతి డౌన్ మూల ఉంది చూడండి, ఆ మూల నుంచి ఒక 1.5 ఇంచ్ చూస్తున్నారు కదా. 1 ఇంచ్ అంటే ఇలా మన ఫింగర్స్లో 3 ఇలా గీతలు ఉంటాయి కదా, దాంట్లో ఫస్ట్ గీత అనేది 1 ఇంచ్ లాగా తీసుకోవాలన్నమాట. సో ఒక్కొక్కరి చిన్నగా పెద్దగా ఉంటాయి, దాన్ని మ్యాటర్ చేసుకోకండి. సో నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ ఈ మూల నుంచి 1 ఇంచ్, ఆ 1 ఇంచ్ మధ్య హాఫ్ అన్నమాట. సో డాట్ అయితే వేసాను. నా దగ్గర కర్వ్ స్కేల్ ఉంది, టేప్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇలాంటి టూల్స్ మనకు కటింగ్కి సంబంధించిన టేప్స్ ఇవన్నీ లేకున్నా కూడా మనం ఇంట్లో ఉండి ఈ వీడియో చూసుకుంటూ ఒకసారి ట్రై చేయొచ్చు అనే విషయం మీదనే నేను చూపిస్తున్నాను అనమాట. సో చూడండి, ఇలా రౌండ్ తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, కరెక్ట్ ఈ మూల నుంచి నేను చూపిస్తాను చూడండి. ఇదిగో ఇది 1 ఇంచు, తర్వాత ఈ 1 ఇంచ్లో హాఫ్ అనమాట, 1.5 ఇంచ్ గ్యాప్తో కర్వ్ అనేది రౌండ్ తింపాను. సో ఇక్కడ గల్ల దగ్గర కూడా రౌండ్ తింపాను. టోటల్ మనకు బ్యాక్ పార్ట్ అనేది వచ్చేసిందా? రాలేదు. ఏం చేయాలంటే ఇప్పుడు ఈ చేతి రౌండ్ ఉంది చూడండి, చేతి రౌండ్ ఫ్రంట్ సైడ్ చూసుకోవద్దు, ఎప్పుడైనా ఈ బ్యాక్ సైడ్ చూసుకోవాలన్నమాట. బ్యాక్ సైడ్ చేతి రౌండ్ ఇక్కడ కుట్టు, షోల్డర్ కుట్టు ఎక్కడుందో అక్కడ పట్టేసుకొని ఇక్కడ 1/2 ఇంచ్ వదిలేసుకొని చూసుకోవాలన్నమాట. చూడండి, ఇలా చూసుకొని ఎక్కడ ఉందో అక్కడ మార్కింగ్ వేసేసుకోవాలి కుట్టు. ఇలా మార్కింగ్ వేసిన తర్వాత కిందనున్న ఈ 1 ఇంచ్ గ్యాప్ టక్స్ పెట్టాం కదా, దానికి ఇక్కడ మనం చంక రౌండ్ మార్కింగ్ వేసుకున్న దానికి ఇలా నిటారుగా స్కేల్ తోటైతే మార్కింగ్ వేసేయండి. సైడ్ జాయింట్ల కోసం 2 ఇంచ్ మార్క్ వేసాం కదా, వీటిని కూడా ఇలా మార్కింగ్ వేసి కలిపేయండి. చూడండి ఇలా. సో బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనము ఒక్కసారి ఈ బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది మన కొలత బ్లౌజ్తో నేర్చుకున్నాము అంటే మొత్తం బ్లౌజ్ కటింగ్ అనేది వచ్చేసినట్టే. ఎందుకలా అంటుంది అని అంటే, సో మనం బ్యాక్ పార్ట్లో ఎన్ని చూసాము, గల్ల చూసాము, షోల్డర్స్ చూసాము, సైడ్ జాయింట్లు చూసాము, అలాగే చంక డౌన్ ఇవన్నీ చూసాం కదా. సో ఫ్రంట్ పార్ట్ సేమ్ ఇంతే ఉంటుంది. మనం కిందికి ఏం చేయాలంటే 2 ఇంచెస్గా ఈ బ్యాక్ పార్ట్ని ఫోల్డ్ చేసి క్రాస్గా పెట్టేసుకొని కటింగ్ అనేది చేయాలన్నమాట ఫ్రంట్ పార్ట్. సో నేను ఇక్కడ ఫోల్డింగ్ చేసిన సైడ్ గీసాను కదా, మనం క్లాత్ పైన పెట్టినప్పుడు ఫోల్డింగ్ చేసిన సైడ్ పెట్టుకొని కట్ చేయాలన్నమాట. నేనైతే పేపర్ వేస్ట్ అవుతుందని ఒకటే సైడ్ కట్ చేస్తున్నాను. సో మీరు బ్లౌజ్ కట్ చేసేటప్పుడు క్లాత్ పైన పెట్టి ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా విడివిడిగా కట్ చేశారంటే నన్ను తిట్టేసుకుంటారు. చూడండి, ఒకసారి ఈ వీడియో చూసినప్పుడు మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు మనకి ఏం అవసరం, ఈ 1 సైడ్ బ్యాక్ పార్ట్ మాత్రమే అవసరం కదా. సో 2 సైడ్స్ కట్ చేయడం ఎందుకు అని నేను ఇలా 1 పేపర్ మాత్రమే కట్ చేస్తున్నాను అనమాట. సో మనం క్లాత్ పైన పెట్టి కట్ చేసేటప్పుడు ఫోల్డ్ చేసి కట్ చేయాలి. అలాగే విడివిడిగా ఇలా గల్ల దగ్గర కట్ చేసుకోవద్దు. 2 సైడ్స్ 2 సైడ్లు కట్ చేయాలన్నమాట, గుర్తుపెట్టుకోండి. సో ఇలా మాత్రం క్లాత్ పైన కట్ చేయకండి, పేపర్ కట్ చేసుకోవచ్చు. ఇలా పేపర్ కట్ చేసుకొని ఈ పేపర్ని తీసుకెళ్ళి మనం క్లాత్ మీద పెట్టి, క్లాత్ అనేది 2 ఫోల్డ్గా ఉన్నప్పుడు కట్ చేసేటప్పుడు కూడా 2 ఫోల్డే కట్ చేయాలి. అర్థమైంది కదా నేనేం చెప్తున్నాను. సో చూడండి, మనకు బ్యాక్ పార్ట్ అయితే ఈజీగా వచ్చేసింది. ఇప్పుడు నేను ఈ బ్యాక్ పార్ట్ తోటే ఫ్రంట్ పార్ట్ అనేది చూపిస్తాను చూడండి. సో నాకు పేపర్ వేస్ట్ అవుతుంది, బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసేస్తే నాకు ఆ బ్యాక్ పార్ట్ రాదు కాబట్టి నేను అలా కట్ చేశాను. మీరు కూడా పేపర్ కట్ చేసేటప్పుడు ఇలాగే కట్ చేసుకోండి, పేపర్ వేస్ట్ కాదు. చూడండి,
బ్యాక్ పార్ట్‌లో కింది సైడ్ 2 ఇంచెస్‌గా ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ చేసి ఇలా రివర్స్‌గా చేసి మనకు షే క్రాస్ కట్ బ్లౌజ్ అనేది ఇలా క్రాస్‌గా ఉంటుంది. ఫ్రంట్‌లో షేప్ బెల్ట్‌ల పైన ఉన్న ఫ్రంట్ పార్ట్ క్లాత్ క్రాస్‌గా ఉంటుంది కాబట్టి ఇలా స్ట్రెయిట్‌గా పెట్టకుండా క్రాస్‌గా పెట్టి చూపిస్తున్నాను. పేపర్ పైన ఎలా పెట్టినా ఏం కాదు. కానీ మీకు అర్థం కావాలని క్లాత్ పైన కూడా ఇలా ఈ పేపర్ని క్రాస్‌గా పెట్టుకోండి. సో ఇలా పెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే ఫ్రంట్ గల్లా ఎక్కడ ఉందనేది ఇలా షోల్డర్ హాఫ్ ఇంచ్ వదిలేసి కరెక్ట్ ఫ్రంట్ పార్ట్ చూసుకొని ఈ మార్క్ అనేది ఇక్కడ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్‌కి వేసుకొని క్లాత్ ఇలా పేపర్ని అడ్జస్ట్ చేసి యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా బ్యాక్ పార్ట్ని మనము డ్రా చేసేసుకోవాలి. చూడండి మొత్తం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా. అందుకే చెప్పాను నేను బ్యాక్ పార్ట్ నేర్చుకుంటే ఫ్రంట్ పార్ట్ అన్నీ వచ్చేస్తాయి అని. చూడండి ఇలా మొత్తం డ్రా చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు పక్కన తీసి పెట్టుకున్నాక ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రంట్ పార్ట్లో చంక డౌన్ దగ్గర హాఫ్ ఇంచ్ లోతులకి రౌండ్ తీయాలి. ఫ్రంట్లో ఇలా హాఫ్ ఇంచ్ లోతు కంపల్సరీ తీయాలి. తర్వాత గల్ల రౌండ్ అనేది ఇలా కర్వ్ తింపేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే హుక్స్ పార్ట్లో ఖర్చులు పెట్టుకుంటాం కదా, సో ఆ ఖర్చుల కోసం నేను చూపిస్తాను చూడండి. ఈ ఖర్చు పెట్టుకునే దానికి ఇలా డాట్ వేస్తున్నాను. ఈ డాట్ వేసి కరెక్ట్ ఎక్కడ ఎండ్ అయిందో అక్కడ ఒక మార్క్, ఎక్స్ట్రా కుట్ల కోసం హాఫ్ ఇంచ్ మార్క్ వేసి షోల్డర్ నుంచి ఇలా మిడిల్లో పట్టుకొని నిటారుగా ఇలా అయితే చూసుకోండి. ఇలా చూసుకొని లాగకుండా మనకు మిడిల్ టక్స్ ఎక్కడ వరకు ఉందో అక్కడ ఒక మార్క్ వేసి ఎక్స్ట్రా కుట్ల కోసం ఒక మార్క్ అనేది వేసుకోవాలి. సైడ్ జాయింట్లో కూడా 4th టక్స్ ఉంది కాబట్టి దాని గ్యాప్ వదిలేసి ఇలా మార్క్ అనేది వేసుకోవాలి. చూడండి సైడ్ జాయింట్లో ఎక్కడైతే డాట్ వేసానో అక్కడ నుంచి పట్టుకొని చూడాలన్నమాట. సో చూడండి మనకు మిడిల్ టక్స్ ఇలా హాఫ్ ఇంచ్ గ్యాప్ వదిలేసి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడ మార్క్ వేసి వీటన్నింటినీ కలుపుకుంటూ ఇలా అయితే స్ట్రెయిట్గా మార్క్ వేసేయాలి. సో ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ కంటే ఎక్కువ ఎందుకు తీసాను సైడ్ జాయింట్లో అనేది చూడండి. మనకు టక్స్ పెట్టుకుంటాం, మిడిల్లో టక్స్ అనేది క్లాత్ ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి అక్కడ ఎక్కువ 1 ఇంచ్ ఎక్కువ కట్ చేసుకోవాలి. సో చూడండి ఇలా మనకు ఇలా షోల్డర్ మిడిల్లో నుంచి మిడిల్ టక్స్ ఉంటుంది. ఇలా రావాలి కంపల్సరీ. ఇలా వస్తేనే మనకు ఫ్రంట్లో డాట్స్ వచ్చినట్టు. చూడండి చాలా ఈజీగా 4th టక్స్ అనేటివి డాట్స్ ఇలా అయితే గీసేసుకోండి. ఇలా గీసుకున్న తర్వాత కట్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా ఈజీగా. మీరు చూసేవాళ్ళు మీకు ఇలా ఫ్రంట్ పార్ట్లో ఈ డాట్స్ అనేటివి పెట్టడం రాకుంటే కామెంట్ చేయండి. నేను ఇంకొక వీడియో స్టిచ్చింగ్ చేసేటప్పుడు కంపల్సరీ చూపిస్తాను. ఈ డాట్స్ అనేటివి ఒకసారి మనము ఒక్కొక్క కొలత బ్లౌజ్కి ఒక్కో రకంగా డాట్స్ ఉంటాయన్నమాట. కొలత బ్లౌజ్ సైజును బట్టి ఈ డాట్స్ అనేటివి మనము చేంజ్ చేసుకోవాలి. ఎలాంటి సైజు వాళ్ళకైనా ఒకే విధంగా డాట్స్ అనేటివి ఉంటాయన్నమాట. సో ఆ సైజును బట్టి మనము డాట్స్ పెట్టుకోవాలి. చూడండి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. నేను దీంట్లో హ్యాండ్స్ అనేటివి చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే హ్యాండ్స్ ఇచ్చిన కొలత బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ సైడ్ పట్టుకోవాలన్నమాట. హ్యాండ్ ఎప్పుడు ఫ్రంట్ పార్ట్లో పెట్టి కట్ చేయొద్దు. ఫ్రంట్ పార్ట్లో చంక డౌన్ లోతు తీసింది ఉంటుంది కదా, సో చూడండి చేతి రౌండ్ అలాగే హైట్ వీటిని ఇలా డ్రా చేసి కింద హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ చేతి చంక రౌండ్ ఎంత ఉందో అక్కడ ఇలా డాట్ వేసుకున్నాను. మొత్తం హాఫ్ ఇంచ్ సైడ్ జాయింట్లకి 2 ఇంచెస్. ఇప్పుడు మనం హైట్ని స్ట్రెయిట్గా 1 ఇంచ్ స్ట్రెయిట్గా మార్క్ వేసుకోవాలి. ఈ చంక డౌన్కి ఇలా స్ట్రెయిట్గా మార్క్ వేసుకోవాలి. తర్వాత
ఇలా స్ట్రెయిట్‌గా మార్క్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ పొడవు ఉంది చూడండి, మధ్యలో ఒక డాట్ వేసుకొని నీట్‌గా ఇలా చిన్న ఎస్ సింబల్ ఆకారంలో కర్వ్ అనేది తింపేసుకోవాలి. చాలా ఈజీగా హ్యాండ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా హ్యాండ్ కటింగ్ చేశాక ఈ హ్యాండ్ ఫ్రంట్ లోత్ అనేది చాలా ఈజీగా తీయచ్చు. నేనైతే ఒకసారి నా వీడియోస్ వెళ్ళి చూడండి. లైనింగ్ పీస్, బ్లౌజ్ పీస్ అటాచ్ చేసిన తర్వాత చంక డౌన్ అనేది తీస్తానన్నమాట. చాలా సింపుల్గా ఉంటుంది. సో షేప్ బెల్ట్లు చూడండి, మనకి ఇచ్చిన కొలత బ్లౌజ్ని హుక్స్ పార్ట్, కాజా పార్ట్లో ఏది ఎక్కువ ఉంటే అది ఇలా పెట్టుకోవాలన్నమాట. 2 షేప్ బెల్ట్లో ఒకటి ఎక్కువగా ఉంటుందన్నమాట. హుక్స్ పార్ట్ ఏమో లోపలికి ఉంటుంది, కాజా పార్ట్ బయటకు ఉంటుంది. అందులో ఒకటి ఎక్కువ ఉంటుందన్నమాట. ఆ ఎక్కువది తీసుకొని ఇలా మార్కింగ్ వేసుకోవాలి. చూడండి, చుట్టూరా హాఫ్ ఇంచ్ గ్యాప్ వదిలేసి కరెక్ట్గా ఇలా అయితే తీసుకోవాలన్నమాట. హుక్స్ పార్ట్లో ఈ షేప్ బెల్ట్ ఫ్రంట్లో హాఫ్ ఇంచ్ హైట్ ఉంటుంది, మిగతాదంతా స్ట్రెయిట్గా ఉంటుందన్నమాట. సో కంప్లీట్ అయిపోయింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగండి. చాలా ఈజీగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. చూడండి, షేప్ బెల్ట్లు, అలాగే బ్యాక్ పార్ట్, అలాగే ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ ఈ వీడియోలో అయితే మీకు చూపించానని అనుకుంటున్నాను. వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూస్తున్నారు కదా, మీకు అర్థమైతే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఛానల్ విజిట్ చేసి వీడియోస్ చూడండి.